హాయ్ హలో నమస్తే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా దీనివల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు చేసిందే ప్రవళిక వైబ్స్ నుంచి నేను రమేష్ మాట్లాడుతా ఉన్నాను. సో మా ఆవిడ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6th క్లాస్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళు, సో వాళ్ళ ప్రిపరేషన్కి అండ్ మా ఆవిడ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసిందే 6th క్లాస్లో మనకి మన ఆహారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మోస్ట్లీ తెలుగు అకాడమీ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ చూసి మీకు ఈ బిట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మంచి క్వాలిటీ బిట్స్. సో మీ టెట్ అండ్ డిఎస్సిలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఈ క్లాస్ని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 6th క్లాస్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అండ్ టెక్స్ట్ బుక్లో ఉండే బిట్స్ మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో మన శరీరానికి శక్తినిచ్చేవి ఏమిటి అంటే కార్బోహైడ్రేట్లు. శరీర నిర్మాణానికి ఉపయోగపడే పోషకాలు ఏంటంటే ప్రోటీన్లు. సో శరీరాన్ని రోగాల నుండి కాపాడేది ఏంటంటే విటమిన్లు. ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన ఖనిజం ఏంటి? సో కాల్షియం అన్నమాట. రక్తంలో హిమోగ్లోబిన్కి అవసరమైన ఖనిజం ఏంటంటే ఇనుము. సో మన రక్తంలో ఇనుము అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమతుల ఆహారం అంటే ఏమిటి? అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అని చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ శరీరానికి వేడి మరియు శక్తి ఇచ్చేది ఏంటి? క్రొవ్వులు అన్నమాట. నెక్స్ట్ విటమిన్ సి ఎక్కువగా ఉండే పండు ఏది? సో మనకి బేసికల్గా నిమ్మకాయ, సిట్రస్ జాతి ప్రతి జాతిలోనూ విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. నిమ్మకాయ కంటే కన్నా మనకి ఉసిరికాయలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనకి టెక్స్ట్ బుక్లో నిమ్మకాయని ఇవ్వడం జరిగింది. పాలు ఏ పోషకానికి మంచి మూలం అంటే కాల్షియం అన్నమాట. ఆకుకూరల్లో ఎక్కువగా ఉండే ఖనిజం ఏంటి అంటే ఇనుము. శరీర పెరుగుదలకు అవసరమైనది ఏంటి? ప్రోటీన్లు. నీరు శరీరానికి ఎందుకు అవసరం అంటే మన జీర్ణక్రియ మరియు శరీర క్రియలను మెరుగుపరచడం కోసము మనకి ఈ వాటర్ అనేది అవసరమవుతుందన్నమాట. నెక్స్ట్ జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, లేదంటే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము. సో ఇలా రకరకాలవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండేది ఏంటి? ప్రోటీన్లు మరియు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం రోజు తినే ప్రధాన ఆహారం ఏంటంటే ధాన్యాలు. బియ్యం, గోధుమల్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే కార్బోహైడ్రేట్లు అన్నమాట. నెక్స్ట్ గుడ్లు ఏ పోషకానికి మంచి మూలం అంటే ప్రోటీన్లు. శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాలను ఏమంటారు? రక్షక ఆహారాలు అంటారు. శక్తినిచ్చే ఆహారాలను ఏమంటారు? శక్తి ఆహారాలు అంటారు. నెక్స్ట్ ఆహారం లేకపోతే శరీరంలో ఏమవుతుంది? బలహీనత అనేది వస్తుందన్నమాట. సో దాని ద్వారా మనం చచ్చిపడిపోతాం. కాకపోతే అంత తొందరగా అయితే చనిపోమన్నమాట. ఇది ఈరోజుకి ఈ 6th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. రేపటి నుంచి మీకు ఇంకా మెచ్యూర్గా ఇంకొంచెం బాగా ఉండడానికి కోసము ట్రై చేస్తుంది మా ఆవిడ. సో ఈరోజుకి ఈ వీడియోతో నేను ముగిస్తున్నాను. మీ అమూల్యమైన కామెంట్తో ఈ వీడియో ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ our YouTube channel. Jai Hind.